హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఇట్స్. ఈరోజు రెసిపీ మురుకులు అండి. మీలో ఎంతమందికి మురుకులు అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నెలో 1 kg బియ్యం పిండిని అలాగే 1/2 kg మినప్పిండిని వేసుకోండి. ఈ పిండిలో 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 కప్పు నువ్వులు, 1 స్పూన్ వాము, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం మొత్తం పిండిలో కలుస్తుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా పోసుకుంటే పిండి మెత్తగా అవుతుంది, అలా మురుకులు సరిగా రావు. సో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని మెత్తగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు మురుకుల పావులో పిండి పెట్టుకొని ఇలా పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మురుకుల పావుతో ఒత్తుకోండి. ఇలా ఆయిల్లో మురుకులు వేయడం రాకుంటే ఒక కాటన్ క్లాత్పై మురుకులు పావుతో మురుకులు ఒత్తుకొని ఆ ఒత్తుకున్న మురుకులను చేతితో తీసి హీట్ అయిన ఆయిల్లో వేసుకోండి. మురుకులు విరిగిపోకుండా 2 sides ఇలా మెల్లిగా కాల్చుకోండి. మురుకులు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. అలాగే అన్నింటినీ వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ. ఈ మురుకులను ఈవినింగ్ స్నాక్స్లో తినొచ్చు. పిల్లలు పాలు తాగకపోతే పాలల్లో వేసి తినిపించండి, ఇలా ఇష్టంగా తింటారు. కరకరలాడే మురుకులు మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.